మరాఠా యోధుడిగా గుర్తింపు పొందిన సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్కు బిగ్ షాక్ తగలనుందా? ఆయన పార్టీలోని ఎంపీలు జలక్కివ్వబోతున్నారా? ఇంతకు ఎన్సీపీ శరద్ పవార్ వర్గంలో ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. మరాఠా యోధుడు, ఒకప్పుడు సోనియాని ధిక్కరించిన నేతగా గుర్తింపు ఉన్న శరద్ పవార్ ఇప్పుడు రాజకీయంగా బలహీనంగా మారిపోయారు. నిన్న మొన్నటి వరకు జాతీయ రాజకీయాల్లో కూడా కీలక నేతగా ఉన్న శరద్ పవార్ మహారాష్ట్ర ఎన్నికల తర్వాత తనకు మిగిలిన పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేని పరిస్థితికి చేరుకున్నారట. ఒకప్పుడు మహారాష్ట్రలో శరద్ పవార్ మాటకు చాలా విలువ ఉండేది. మరాఠ్వాడలో పవార్ మాట అంటే శాసనంలా భావించేవారు. కానీ ఇప్పుడు తన రాజకీయ జీవితంలోనే అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో 10 స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాలను ఎన్సీపీ ఎస్పీ గెలిచింది. ఇదే ఊపులో అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 40 సీట్లు గెలుస్తామని అంచనా వేసుకున్నారు. కానీ ఎంవీఏ కూటమిలో ఉన్న ఎన్సీపీ ఎస్పీ కేవలం 10 సీట్లకే పరిమితమయ్యింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఇవే తనకు చివరి ఎన్నికలని, ఆ తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని శరద్ పవార్ చెబుతూ వచ్చారు. మరాఠ్వాడా, ఉత్తర మహారాష్ట్రలో శరద్ పవార్కు ఉన్న పట్టు ఎంవీఏ కూటమిని గెలిపిస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ ఈ ఎన్నికల్లో శరద్ పవార్ చాణక్యం అస్సలు పనిచేయలేదు. మహారాష్ట్ర ఎన్నికల్లో కనుక విజయం సాధించి ఉంటే తన కుమార్తె సుప్రియా సులేను సీఎంను చేయాలని కలలు కన్నారు. పైగా విడిపోయిన ఎన్సీపీని ఒక్కటి చేయాలని, తన మేనలుడు అజిత్ పవార్ తిరిగి దగ్గరకు వస్తాడని అంచనా వేసుకున్నారు. కానీ సీనియర్ నేత శరద్ పవార్ కలలన్నీ కలలయ్యాయి. ఇప్పుడు తన వద్ద మిగిలిన ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఉంటారో ఉండరో అనే పరిస్థితి నెలకొంది. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత అజిత్ పవార్ మరింత బలమైన నాయకుడిగా మారారు. ఏక్నాథ్ షిండే కంటే అజిత్ పవార్నే బీజేపీ ఎక్కువగా నమ్ముతోంది. అజిత్ పవార్ కూడా ఎన్సీపీ ఎస్పీలో మిగిలిన ఎంపీలు ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారట. ముఖ్యంగా ఎంపీలను తన పార్టీలో చేర్చుకోవడం ద్వారా కేంద్రంలో మరింత బలంగా మారవచ్చని అంచనా వేస్తున్నారట. గత లోక్సభ ఎన్నికల్లో ఎన్సీపీ ఎస్పీ వర్గం వార్ధా, దిందోరి, భీమ్వాడి, బారామతి, షిరూర్, అహ్మద్ నగర్, బీడ్, మధా నియోజకవర్గాల్లో గెలిచింది. బారామతి నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే గెలుపొందారు. ఈ 8 5 ఎంపీలు ఇప్పుడు మహాయుతి కూటమి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. శరద్ పవార్ ఇప్పుడు పూర్తిగా బలహీనపడ్డారని, ఇండియా కూటమిలో కూడా రోజురోజుకు విభేదాలు ఎక్కువవుతున్నాయని భావించిన ఎన్సీపీ ఎస్పీ ఎంపీలు కొందరు ఇప్పటికే అజిత్ పవార్తో టచ్లోకి వెళ్లారట. అజిత్ పవార్కు కూడా ఇప్పుడు ఎంపీల అవసరం ఉంది కాబట్టి వారిని పార్టీలోకి తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదట. పైగా తనకు ఎంపీల బలం పెరిగితే ఎన్డీఏ సర్కారులో పరపతి కూడా పెరుగుతుందని అజిత్ భావిస్తున్నారట. త్వరలోనే వీరందరూ ఎన్సీపీలో చేరే అవకాశం ఉన్నట్లు మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఎంపీలు పార్టీ మారుతారనే టాక్ వచ్చినా శరద్ పవార్ మాత్రం స్పందించడం లేదట. ఇప్పటికే రాజకీయంగా చాలా కోల్పోయారనే బాధలో ఉన్నారట. ఒకప్పుడు ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడిన వ్యక్తి, సోనియా గాంధీని విభేదించి ఎన్సీపీని స్థాపించిన వ్యక్తి, మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్దన్నగా ఉన్న వ్యక్తి చివరకు కాడి వదిలేసే పరిస్థితికి చేరుకున్నారట. అసెంబ్లీ ఎన్నికలు పవర్ను పూర్తి నైరాశ్యంలోకి నెట్టేశాయని, ఇప్పుడు ఎంపీలు వెళ్లిపోతున్నా వారిని బుజ్జగించే ప్రయత్నం చేయడం లేదనే టాక్ వినిపిస్తుంది. మొత్తానికి ఎన్సీపీలోని చీలికలు 2 కలిసిపోతాయని, చివరకు అజిత్ పవార్ను
తమ నాయకుడిగా ఒప్పుకుంటాయనే టాక్ వినిపిస్తోంది.